1990 ఇరాన్ ఇజ్రాయెల్ ఈ వార్ ఎక్కడికి దారి తీస్తుంది? మూడో ప్రపంచ యుద్ధమా? ఎందుకంటే అణుబాంబులు తయారు చేసుకోవడానికి, న్యూక్లియర్ ఫెసిలిటీని డెవలప్ చేసుకోవడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాల మీద ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిఘటిస్తూ రావటం, లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయటం, సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఇజ్రాయెల్ పట్టు బిగించడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఓవరాల్గా ఈ యుద్ధం ఈ రెండు దేశాలకి మాత్రమేనా, లేకపోతే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఎవరి స్టాండ్ ఏంటి, ఎవరి వైపు ఎవరు నిలబడ్డారు, ఎవరి బలం ఎంత, ఎవరి బలగం ఎంత, ఇవన్నీ చర్చించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం మామిడి గిరిధర్ గారు. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి. హోప్ వినిపిస్తుంది కదండి ఆడియో? రైట్, క్లియర్గానే ఉందండి, వాయిస్ క్లియర్గానే ఉంది. అండ్ చూస్తున్నాం రాత్రి కూడా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అక్రాస్ ఇరాన్ మొత్తం 400 టార్గెట్స్ని మేము ఛేదించామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. అండ్ యాజ్ ఇట్ ఈస్గా సైంటిస్టులు, జనరల్స్ వీళ్ళు హతమయ్యారు మా దాడుల్లో అని. వాస్తవ పరిస్థితి ఏంటి గిరిధర్ గారు? దాడులు మాత్రం చాలా ఉధృతంగానే చేసింది ఇజ్రాయెల్. అక్రాస్ మనకి ఇరాన్ అంతా కూడాను ఆల్మోస్ట్ మనకు ఉత్తర తెహరాన్ దగ్గర నుంచి తీసుకుని ఆల్మోస్ట్ దక్షిణం దాకా అంతా కొట్టారు వాళ్ళు. కీలకంగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దెబ్బకొట్టారు. చూస్తే కనుక వాళ్ళ ప్రాసెసింగ్ సెంటర్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా నెతాన్స్ చాలా వాటిని కొట్టారు. కాకపోతే మనకు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రకారం అక్కడ ఎటువంటి రేడియేషన్ లీక్స్ కనిపించలేదని చెప్పారు. ఇది చాలా కీలకమైనది. అంటే ఇన్ని అటాక్స్ చేసిన తర్వాత కూడా మరి అక్కడ ఏదో రేడియేషన్ లీక్ ఉండాలి కదా. అంటే ఇరాన్ ఈ అటాక్స్ జరుగుతాయి అని తెలిసి ముందస్తుగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ అంతా ఇక్కడ దాచిపెట్టారు. కాబట్టి ఈ దాడులన్నీ చేసినా కానీ కూడా మళ్ళీ లేచి నిలబడగలిగినటువంటి ప్లానింగ్ ఇరాన్ చేసింది అని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇజ్రాయెల్ ఏంటంటే ఫస్ట్ వేవ్ లో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా ధ్వంసం చేసి వాళ్ళ ఎయిర్ పవర్ అంతా కూడా నాశనం చేశారు. ఇప్పుడు ఇరాన్ కి ఎయిర్ పవర్ లేదు. ఇరాన్ దగ్గర ఉన్నదంతా ఇప్పుడు ఏమున్నాయంటే కనుక మిసైల్స్ ఉన్నాయి, బెలిస్టిక్ మిసైల్స్. బెలిస్టిక్ మిసైల్స్ లో కూడా ఆల్మోస్ట్ 97-98% ఇజ్రాయెల్ ఆపగలుగుతుంది. ఒక 1%, 2% ఆపడం చాలా కష్టం. కాబట్టి వాటి మీదనే ఆధారపడి ఈరోజు ఇరాన్ దాని యొక్క రెస్పాన్స్ ఉండబోతుంది. ఇది కూడా స్మూత్ అవుట్ చేసేసి రేపు మిజైల్ సైలోస్ అన్నింటి కూడా వీళ్ళు కొట్టగలిగితే, ఎందుకంటే ఇది 2 వారాలు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ అనౌన్స్ చేసింది. ఈ 2-3 రోజుల్లో కనుక అవన్నీ వాళ్ళు టేక్అవుట్ చేయగలిగితే, సైంటిస్టులు ఎవరైతే ఈ ఎన్రిచ్మెంట్ చేసి దాన్ని బాంబ్ గ్రేడ్ తీసుకెళ్ళగలిగినటువంటి వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. కాబట్టి సిగ్నిఫికెంట్ గా వాళ్ళ కెపాసిటీని తగ్గించగలరు, దాన్ని పోస్ట్పోన్ చేయగలరు. ఇరాన్ యొక్క న్యూక్లియర్ అంబిషన్స్ ని పోస్ట్పోన్ చేయగలరు. కంప్లీట్ గా దాన్ని డిస్మాంటిల్ అయితే చేయలేరు. పాసిబిలిటీ ఎక్కడుంది సార్? అంటే వీళ్ళు ఎక్కడ దాచిపెట్టుంటారు? అది చెప్తారా? చెప్తే కానీ ఇజ్రాయెల్ కొడుతుంది కదా, మనకెందుకు చెప్తారు? అంటే పాసిబిలిటీ, నేను అనేది పాసిబిలిటీ ఎక్కడ, ఇరాన్కి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి అని అడుగుతున్నా. ఆఫ్ కోర్స్ భూమిలో ఎక్కడో దాచిపెడతారు. ఎక్కడ తొందరగా వారికి దొరకనట్టుగా కొండల్లో ఎక్కడో గుహల్లో ఎక్కడో దాచిపెడతారు. ఆఫ్ కోర్స్ కొన్ని 4-5 లేయర్స్ లోపల ఎక్కడో పెట్టుండొచ్చు. మీరు ఎంత బంకర్ బస్టర్ బాంబ్ పెట్టినా కానీ కూడా వాళ్ళు సీల్ చేసేసి లోపల ఎక్కడో పెట్టేస్తారు. సో కాబట్టి అంటే ఇవన్నీ రైడ్స్ అయిపోయి కంప్లీట్ అయిపోయి నాశనం అయిపోయిన తర్వాత మెల్లిగా దాన్ని బయటకు తీస్తారు. ఇన్ఫాక్ట్ ఐఏఈఏకి వీళ్ళు చెప్పింది కొన్ని అంశాలు, చెప్పని కొన్ని ఉన్నాయి. ఇజ్రాయెల్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉండడం మేరకు అన్నిటి కొట్టారు. కానీ ఇప్పుడు ఇరాన్ ని ఎవరు ఆపలేదు. నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళి వాళ్ళు న్యూక్లియర్ డెటనేషన్ చేసి న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర ఉంది అని డిక్లేర్ చేసేటువంటి స్టెప్ ని ఎవరు ఆపలేదు. కాబట్టి ఫస్ట్ వేవ్ తట్టుకోగలిగితే ఇరాన్ ఈ న్యూక్లియర్ మెటీరియల్ వాళ్ళు దాచిపెట్టగలిగితే, ఆఫ్ కోర్స్ న్యూక్లియర్ సైంటిస్ట్ చాలా మందిని చెప్పారు, కానీ కంప్లీట్ 100% ఎలిమినేట్ చేయలేదు కదా. కాబట్టి రేపు మళ్ళీ వాళ్ళు ఇదంతా ఈ ఫస్ట్ వేవ్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1-2 నెలల లోపల మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ డెటనేషన్ చేయగలిగినటువంటి నాలెడ్జ్ బేస్ వాళ్ళ దగ్గర ఉన్నది ఇరాన్. ఇజ్రాయెల్ కనుక దీన్ని నిజంగా వాళ్ళని ఆపగలిగి వాళ్ళ కెపాసిటీని కంప్లీట్ గా నాశనం చేయాలంటే కనుక గ్రౌండ్ ఆపరేషన్స్ చేయాలి.
గ్రౌండ్ ఆపరేషన్స్ వెళ్ళి ఎక్కడ న్యూక్లియర్ మెటీరియల్ ఉందో అది ఇరాన్ నుంచి బయటికి తీసుకురావాలి. ఫిజికల్ గా బయటికి తీసుకొచ్చేంత వరకు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ ఉన్నంత వరకు, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా ఇరాన్ తప్పకుండా న్యూక్లియర్ డెటనేషన్ చేసి తీరుతుంది, న్యూక్లియర్ పవర్ గా డిక్లేర్ చేసుకోగలదు. అందుకనే ఇది ఒక చాలా క్రిటికల్ ఆపరేషన్స్ కింద మనం భావించాలి. ఫస్ట్ ఇనిషియల్ సక్సెస్ ఎలాగో చూస్తున్నాం మన ఇజ్రాయెల్, ఎందుకంటే వాళ్ళకు ఉన్న పాయింట్ ప్రెసిషన్, తర్వాత బాంబర్స్, వాళ్ళ దగ్గర F-35 ఉన్నాయి కాబట్టి ఇరాన్ కి ఆ కెపాసిటీ లేదు కాబట్టి నేను ఈజీగా వాళ్ళు సునాయాసంగా దాన్ని కొట్టగలరు. కానీ సారీ, ఇరాన్ కూడా దీన్ని ప్లాన్ చేస్తుంది, దీన్ని ఎలా ఇజ్రాయెల్ దాడులు ఎలా తట్టుకోవాలని వాళ్ళు కూడా ప్లాన్ చేశారు. వాళ్ళు అంత సునాయాసంగా వాళ్ళు సరెండర్ అయిపోయేటువంటి పరిస్థితి లేదు. రెజిమ్ చేంజ్ కోసం ఇతను ట్రై చేస్తున్నాడు మన బెంజమిన్ నెతన్యాహు. అమెరికా బహుశా అక్కడ నేతృత్వ మార్పిడి గురించి అంతగా ఆలోచించేయట్లేదు అమెరికా. సో ఇవన్నీ కూడా ఏంటంటే జియో పాలిటిక్స్ లో మనకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్నది ఎప్పుడు కూడా ఇట్స్ ఆల్వేస్ క్లమ్జీ అట్మాస్ఫియర్ అయితే అలాగే ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎందుకు ఎలా సపోర్ట్ చేస్తున్నారని. అయితే ఒక డౌట్ సార్, ఇరాన్ దగ్గర ఉన్న వెపనరీ అంతా కూడా వాళ్ళ మిసైల్స్ కానీ 1960s నాటివి. సో అందులో ఇప్పుడు ఎన్ని ఉపయోగపడతాయి ఏందో తెలియట్లేదు. ఉన్న మిసైల్స్ 305 ఎన్నో మిసైల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ బడ్జెట్తో పోలిస్తే ఇజ్రాయెల్ బడ్జెట్ అంటే డిఫెన్స్ బడ్జెట్ 2.5 times కన్నా ఎక్కువ ఉంది. వీళ్ళది $4.4 billion అయితే వీళ్ళది వేర్ అరౌండ్ $23 billion ఎంతో ఉంది. సో ఏ రకంగా చూసినా కంపారిజన్ చూస్తే ఇజ్రాయెల్, కానీ వాడు తెలివితేటలతో వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ దాచాడో తెలియదు ఎవరికి. అది బహుశా రాడార్లు పట్టుకునే వ్యవస్థకి అతీతంగా ఎక్కడో దాచాడు, బట్ విత్ ఇన్ ద కంట్రీయే దాచాడు. తప్పకుండా ఆఫ్ కోర్స్ ఇరాన్ లోనే ఉంటాయి, ఎక్కడ బయట పెట్టడానికి లేదు అది. ఎందుకంటే బయటకు పెడితే ఒక్కసారి బయటకు వెళ్ళిపోయిందంటే ఇంకా వాళ్ళ చేసి ఆరిపోతుంది, వాళ్ళ అధికంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇరాన్ లోనే దాచిపెట్టారు. ఇరాన్ ఎక్కడ దాచిపెట్టారు అనేది ఆఫ్ కోర్స్ అది స్టేట్ సీక్రెట్, అది బయటకు తెలియదు అది. కానీ డిఫెన్స్ బడ్జెట్ తో సంబంధం లేదు, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ హౌతీలకు ఏం డిఫెన్స్ బడ్జెట్ ఉంది? ఆ దేశం సర్వనాశనం అయిపోయి 2 ముక్కలయ్యి అఫీషియల్ యమనీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా హౌతీలు ఈరోజు అమెరికాను ఓడించారు. అమెరికన్ వార్షిప్స్ వెళ్ళి బొంబార్డ్మెంట్ చేశాయి. మన డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్స్ తోటి వాళ్ళు వెళ్ళి అటాక్ చేస్తారు. తర్వాత ఇజ్రాయెల్ కూడా బొంబార్డ్మెంట్స్ చేసి, ఈ 2 బొంబార్డ్మెంట్స్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నది చాలా ఫ్లెక్సిబుల్ టెక్నాలజీ పెట్టుకున్నారు. ఇరాన్, చైనా ఇచ్చినటువంటి టెక్నాలజీ అంటే మామూలు మన పికప్ ట్రక్లు ఉంటాయి కదా, పికప్ ట్రక్ లో వాళ్ళు వెనకాల ఒక రెడార్ లాంటిది పెట్టేసి ఆ రెడార్ తోటి వాళ్ళు నావిగేట్ చేసి పోర్టబుల్ మిసైల్స్ కొడుతున్నారు. ఆ పోర్టబుల్ మిసైల్స్ తోటి వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద అటాక్ చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తే దానికి తప్పించుకోవడానికి ఒక షార్ప్ టర్న్ తిరిగింది. ఏది మన అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షార్ప్ టర్న్ తిరిగేసరికి దాని టెక్ మీద ఉన్నటువంటి వాళ్ళది హార్నెట్ ఎయిర్ క్రాఫ్ట్ F-18 ఒకటి సముద్రంలో పడిపోయింది. అలాగే వీళ్ళ రీపర్ డ్రోన్స్ మనం భారతదేశం కూడా ఆర్డర్ ఇచ్చాము, 2 డజన్లు ఆర్డర్ ఇచ్చాము అక్కడి నుంచి. జనరల్ అటామిక్స్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ డ్రోన్ కంపెనీ, దాని నుంచి మనం ఆర్డర్ ఇచ్చాము. అమెరికాలో అంటే గతంలో మన AFPAC రీజన్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ప్రాంతంలో ఈ ఐమన్ అల్ జవాహిర్ చంపడం కావచ్చు, ఒసామా బిన్ లాదెన్ వెతకడం కావచ్చు, వీటన్నిటికి కూడాను అక్కడ చాలా మందిని చంపడానికి వాడింది ఈ రీపర్ డ్రోన్స్. 20 రీపర్ డ్రోన్స్ ని హౌతీ యమన్ ఎరగొట్టారు, దాన్ని షూట్ చేసేసారు. అంటే మీకు పెద్ద టెక్నాలజీ ఉండక్కర్లా. ఈరోజు చూస్తున్నాం కదా మనం, యుక్రెయిన్ దగ్గర ఏముంది, డ్రోన్ తోటి అంత బాంబర్లను కొట్టిపడేశారు. అలాగే మనకు అజర్బైజాన్ డ్రోన్స్ తోటి అర్మేనియా మొత్తం కాలంని కొట్టేసింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో మీకు ఎన్ని అస్త్రాలు ఉన్నాయి దానికి సంబంధం లేదు. మీకు ఒక అంటే ఆ సిచ్యువేషన్ అవేర్నెస్, మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మీరు ఎలా దాన్ని యాక్టివేట్ కొట్టాలి, ఏ టెక్నాలజీతో కొట్టాలి అని మీకు కనుక ఆ సిచ్యువేషన్ అవేర్నెస్ ఉందంటే కనుక మీరు పెద్ద పెద్ద శక్తులను కొట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఐరన్ డోమ్ అయితే పెట్టారు, డేవిడ్ స్లింగ్ అనేది పెట్టుకుంటారు ఇజ్రాయెల్. చాలా ఖర్చుతోటి కూడినటువంటి మిజైల్స్ అవన్నీ. ఒక్కొక్క మిజైల్ $1 million, $2 million, ఇంకా $5 million ఖర్చు చేసేటువంటి మిజైల్స్. ఇప్పుడు 2-3 million ఖరీదయ్యేటువంటి మిజైల్స్ ని మీరు ఎక్కడ వాడాలి? అంతకంటే ఖరీదైన మిజైల్స్ మీ మీద వచ్చినప్పుడు పెద్ద పెద్ద మీకు ఏదో బాలిస్టిక్ మిజైల్స్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలి. కానీ వాళ్ళు మీకు పంపించేది డ్రోన్లు పంపిస్తుంది.
వాళ్ళు పంపించేది $500, $600, $1000 ఉన్నటువంటి కొన్ని వేల సంఖ్యలో వాళ్ళు మిజైల్స్ కొడుతున్నారు. సో ఎన్ని ఆపగలరు మీరు? ఏ సిస్టమ్ అయినా దానికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఒక 1000 మీరు 2000 పంపిస్తాడు, అవి ఎన్ని ఆపగలరు? కానీ ఏవో కొన్ని మీద పడి తీరుతాయి. కాబట్టి ఈ షిఫ్ట్ అవుతాం. పైపెచ్చు ఇజ్రాయెల్ చేసిందే ఇప్పుడు అందరూ కూడా ఫాలో అవుతున్నారు. యుక్రెయిన్ కూడా అదే ఫాలో అయింది. శత్రు దేశంలోనే వెళ్ళి మీరు అసెట్స్ పెట్టుకోవడం, అవసరం వచ్చినప్పుడు దాన్ని యాక్టివేట్ చేయడం. ఈ అటాక్ లో కూడా, ఇరాన్ అటాక్ లో కూడా అదే చేసింది కదా ఇజ్రాయెల్. మొసాడ్ ఏజెంట్స్ ఆల్రెడీ మనకి ఇరాన్ లో ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచే డ్రోన్స్ టేక్ ఆఫ్ చేసి సైట్స్ అన్ని కొట్టారు చాలా మంది. కాబట్టి వాళ్ళ ఇరానియన్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇరానియన్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఇజ్రాయెల్ యొక్క పెనిట్రేషన్ ఎంత డీప్ ఉందో మనం చూస్తున్నాం. యుక్రెయిన్ అదే చేసింది. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మనం మన సరిహద్దుల్లో ఉండి, వాళ్ళు వాళ్ళ సరిహద్దులో ఉండి యుద్ధాలు చేసేటువంటి రోజులు పోయినాయి. మనం ఆల్రెడీ ముందుగానే రాబోయే 25 సంవత్సరాల తర్వాత మనకి యుద్ధం వస్తుంది అని అనుకున్నప్పుడు ఇప్పటి నుంచే మనం వాళ్ళ దేశంలోనే అసెట్స్ పెట్టుకునేటువంటి ఒక ప్రోటోకాల్స్ వచ్చేసినాయి. ఆబ్వియస్ గా ఇప్పుడు వాళ్ళకు ఇరాన్ ఇంతకాలం చేసింది అదే కదా. ఇజ్రాయెల్ అసెట్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్ కొట్టింది బానే ఉంది. కానీ ఇంతవరకు హమాస్ కావచ్చు, హౌతీలు కావచ్చు, మనకి హిజ్బుల్లా కావచ్చు, ఇంత శక్తులు ఇజ్రాయెల్ ని ఇన్ని దశకాలుగా వాళ్ళని ఆపగలిగారంటే కనుక అదంతా ఎవరు తయారు చేశారు? ఇరానే తయారు చేసింది. వాళ్ళకి శక్తినిచ్చి వాళ్ళకు వేల సంఖ్యలో, మనకు హిజ్బుల్లా దగ్గర 150,000 మిజైల్స్ ఉంది. 150,000 మిజైల్స్ వాడు 10,000 మిజైల్స్ ఒకసారి కొట్టి ఏ ఐరన్ డోము, ఏ డేవిడ్ స్లింగ్ తట్టుకోగలదు? అందుకని ఇజ్రాయెల్ కూడా ఏం చేసిందంటే ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసుకున్నారు. ఒక 5-6 కిలోమీటర్ బఫర్ జోన్ క్రియేట్ చేసి అక్కడ ఉన్న టనల్స్ అన్ని కొట్టేసి ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరీగా మీరు పోస్ట్ పోన్ చేయొచ్చు. మీ మీద రాబోతున్నటువంటి విపత్కర పరిస్థితులను కొంత 2-3 సంవత్సరాలు. ఒక మౌలికమైన సందేహం సార్, ఒకసారి మనం ఒకసారి కంపారిజన్ తీసుకొస్తున్నా. ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఉన్న దూరం, అంటే వాడు లాస్ట్ బేస్ని కొట్టిన దూరం 4,000 కిలోమీటర్లు. అది స్ట్రాటజికల్గా వాళ్ళు అక్కడికి ఎవరు రారనుకొని వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థలన్నీ అక్కడ ఏర్పాటు చేసుకుంటే దాన్ని కొట్టేశాడు ఉక్రెయిన్. ఇప్పుడు ఇరాన్కిను ఇజ్రాయెల్కి ఉన్న దూరం 2,100 కిలోమీటర్లు. వాడు ఉక్రెయిన్ అత్యాధునికమైన వెపనరీ తోటి దిగాడు. సరే, వాడు వార్ స్ట్రాటజీ వేసుకున్నాడు, 1.5 పాటు స్పైయింగ్ అంతా నడిపించాడు. వీళ్ళ దగ్గరకు వచ్చేప్పటికీ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇజ్రాయెల్ ఉన్నవన్నీ వాడేస్తోంది. తీరా అవసరం వచ్చే సమయానికి వాడేమో దాచుకున్నాడు, భూమిలో దాచుకున్నాడు, లేకపోతే ఇంకెక్కడో దాచుకున్నాడు. మొత్తానికి వాడు విజినిటీలో పెట్టుకున్నాడు ఇరాన్ వాడు. అవసరం వచ్చే సమయానికి ఇజ్రాయెల్కి శక్తి లేకుండా పోతే ఇట్ విల్ బి ద లాస్ట్ బ్యాటిల్ ఫర్ ఇజ్రాయెల్. ప్రపంచ పటంలోకి ఇజ్రాయెల్ ఉండకపోవచ్చేమో, ఒకవేళ అదే జరిగితే. జరగాలని కాదు కానీ జరిగితే. అదే వాళ్ళ భయం, ఇజ్రాయెల్ భయం అదే. ఒక్క న్యూక్లియర్ అటాక్ చాలు, ఫుల్ స్కేల్ న్యూక్లియర్ అటాక్ కూడా అక్కర్లేదు. ఒక క్రూడ్ బాంబ్, డర్టీ బాంబ్ అంటారు కదా, సూట్ కేస్ బాంబ్ అంటారు, ఇవి చాలా పేర్లు ఉన్నాయి. అటువంటి ఒకటి కనుక వాళ్ళు డైరెక్ట్ గా ఇజ్రాయెల్ నుంచి కొడితే కనుక ఆఫ్ కోర్స్ వీళ్ళు దాన్ని షూట్ డౌన్ చేస్తారు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ మీద కొడితే వాళ్ళు షూట్ డౌన్ చేయగలరు. కానీ ఏ హిజ్బుల్లాకో లేదా మనకు హౌతీలకో ఇచ్చి వాళ్ళతో కొట్టిస్తే కనుక ఏమవుతుంది పరిస్థితి? దాంట్లో న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి కొట్టారంటే న్యూక్లియర్ కంటామినేషన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ టెల్ అవీవ్ లో 2-3 మిజైల్స్ పడ్డాయి నిన్న. ఇరాన్ కొట్టిన వాటిలో 98% ఆపగలిగారు, కానీ ఒక 2-3 మిజైల్స్ వచ్చి మనకు సపోజ్ దాంట్లోనే వీడు న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి కొట్టారు అనుకుందాం. న్యూక్లియర్ బాంబు కాదు, మొత్తం న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి కొట్టారు. ఏమవుతుంది? పడి డెటోనేట్ అవ్వగానే న్యూక్లియర్ కంటామినేషన్ వస్తుంది. టెల్ అవీవ్ ఇంకెవరు ఉండగలరు? టెల్ అవీవ్ ఎవరు అందరూ వికెట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చిన్న అటాక్ చాలు ఇజ్రాయెల్ ఆ పరిస్థితి. అంటే తర్వాత వీళ్ళు వెళ్ళి మొత్తం దాన్ని తెహరాన్ని నేలమట్టం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, మీ ఇష్టం ఏమైనా చేయొచ్చు, కానీ మీకు నష్టం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రమాదం అన్నది ఇజ్రాయెల్ మీద కొంచెం ఉంది. అందుకనే వాళ్ళు ప్రియంప్టివ్ గా ఈ యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే దీని ఎంత సక్సెస్ అవుతుంది అని చెప్పడం చాలా కష్టం. అంత సునాయాసంగా సులభంగా ఇజ్రాయెల్ చాలా గెలిచిపోతుంది, ఇరాన్ ని కంప్లీట్ గా సర్వనాశనం చేస్తుంది అనుకోవడం కూడా చాలా తప్పు. ఇరాన్ వెనకాల మనకు చైనా, రష్యా ఉన్నాయి. సో వాళ్ళు ఏదో విధంగా సీక్రెట్ గా వాళ్ళకి సహాయం చేస్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జియో పాలిటిక్స్ లో మనం ఒక విన్నరు, ఒక లూజర్ అన్నది ఎవరు ఉండరు. ఇజ్రాయెల్ చేసిన ఈ యాక్షన్స్ అన్ని కూడా చూద్దాం, రాబోయే ఇంకో వారం 10 రోజులు వాళ్ళ యాక్షన్స్ ఉండబోతున్నాయి అంటున్నారు. సపోజ్ అక్కడి నుంచి న్యూక్లియర్ మెటీరియల్ వాళ్ళు బయటికి తీసుకురాగలిగితే అప్పుడు వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీని కంప్లీట్ గా నాశనం చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. లేదు, తీసుకురాలేకపోయారు, వాళ్ళ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేశారు. వాళ్ళ హెవీ వాటర్ ప్లాంట్స్ కావచ్చు, వాళ్ళ న్యూక్లియర్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు,
లేదా వాళ్ళ బాంబ్ మేకింగ్ ఇవి కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం చేసేయచ్చు. కంప్లీట్ న్యూక్లియర్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ధ్వంసం చేయొచ్చు. కానీ న్యూక్లియర్ మెటీరియల్ తీసుకురాలేదు. అప్పుడేమవుతుందంటే మళ్ళీ దాన్ని వాళ్ళు ఎక్కడనో పెట్టి మళ్ళీ దాన్ని రియాక్టివేట్ చేయగలిగినటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే వారం 10 రోజుల్లో ఏం చేస్తారో దాని ఆధారంగా మనం చూడాలి. కానీ ఇరాన్ రెజిమ్ చేంజ్ చేసి అక్కడ వెస్ట్ గా కావాల్సినటువంటి ప్రో ఇజ్రాయెల్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అన్నటువంటి ఒక నెరేటివ్ ఏదైతే ఉందో అది ఇంతవరకు సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ దేశంలో మనకు అంటే బయట చూస్తున్న వాళ్ళకు బహుశా ఖమేనీ ప్రభుత్వం చాలా నిరంకుశత్వంగా ప్రవర్తిస్తోంది. మాషా అమీనీ కేసులో ఆ స్త్రీలను ఎలా హింసించారో, చిన్న చిన్న పిల్లల్ని ఉరిదీయడం, ఇవన్నీ చూస్తున్నాం. కానీ వాళ్ళ దేశంలో ఆ రెజిమ్ పట్ల చాలా గౌరవం ఉంది. మెజారిటీ 50-60% వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తారు. మేబీ 30-40% దాన్ని వ్యతిరేకిస్తుండొచ్చు కూడా. కాకపోతే మెజారిటీ ఇప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అంత సునాయాసంగా రెజిమ్ చేంజ్ కూడా జరగడం చాలా కష్టం. రెజిమ్ చేంజ్ అయ్యి వీళ్ళ ఇజ్రాయెల్ తర్వాత అమెరికా సమర్థిస్తున్నటువంటి ప్రభుత్వం వచ్చి వాళ్ళు న్యూక్లియర్ మెటీరియల్ సరెండర్ చేయడం అని ఇవన్నీ కూడా డే డ్రీమింగ్ గానీ అంత అయ్యేటువంటి పని కాదు. అంటే యాజ్ ఇట్ ఈస్గా సార్, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం కనుక చూస్తే 400 టార్గెట్స్ని దృష్టిలో పెట్టుకొని మేము దాడులు చేశాం. ఇజ్రాయెల్ చెప్తాం టెహ్రాన్ ఈజ్ గోయింగ్ టు బర్న్ అనే మాట చాలా స్పష్టంగా. అండ్ ఇంకోటి చూస్తే ఒక న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ని పేల్చేశారట, ఒక డ్రోన్ తోటి పేల్చేశామని చెప్పేసి కూడా అంటుంది. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ అండి, ఒక న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ పేలిపోతే ఇప్పుడు దాని రిపర్కషన్స్, అట్మాస్ఫియర్ అంతా ఎలా పొల్యూట్ అయిపోతుంది, ఇవన్నీ తెలిసిన విషయమే కదా. అంటే దాని ఆయువు పట్టు మీద ఏమన్నా కొట్టినట్టు అనుకోవచ్చా? అది వాళ్ళ క్లైమే, అది నిజమా కాదా మనకి తెలియదు. ఏం కాదండి, ఎందుకంటే మనకు ఈ గతంలో ఇరాక్ లో కొట్టింది కదా అమెరికా. సద్దాం హుసేన్ తీసేసినప్పుడు ఎన్ని ఆయిల్ ఫీల్డ్స్ ని కొట్టారు వాళ్ళు. ఏమయ్యా మళ్ళీ అన్ని రిపేర్ చేస్తున్నారు, మళ్ళీ సెట్ అయిపోయాయి కదా అని. ఇప్పుడు అంతే. సపోజ్ మీరు వాళ్ళ గ్యాస్ పైప్ లైన్స్ ని వాళ్ళ ఆయిల్ ఎస్టాబ్లిష్మెంట్ కొట్టారనుకోండి, కొన్ని దశకం బర్న్ అవుతుంది, 10 years తర్వాత మళ్ళీ రివైవ్ చేసుకుంటారు. అంతవరకు రష్యా నుంచి కొనుక్కుంటారు. ఎందుకంటే రష్యా నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వేసుకోవచ్చు, క్యాస్పియన్ సీ నుంచి వాళ్ళు పైప్ లైన్ వేసుకోవచ్చు. రష్యాకి ప్రత్యేక ఇప్పుడు యూరోప్ కొనట్లేదు కాబట్టి ఇరాన్ పంపుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే జియో పాలిటిక్స్ లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ దేశం యాక్షన్ తీసుకున్నా కొంతకాలం పోస్ట్ పోన్ చేయొచ్చు, కానీ దాన్ని కంప్లీట్ గా ఆపలేము. అలాగే ఆపరేషన్ సింధూర్ లో మనం చేసింది పాకిస్తాన్ ని కంప్లీట్ గా, పాకిస్తాన్ లో టెర్రరిజం భావజాలము మన మీద దాడులు చేయడం కంప్లీట్ గా పర్మనెంట్ గా ఆపగలిగామా మనం? లేదు కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే సార్, యుఎస్ ఆర్మీ డేకి మళ్ళీ అతని ఫీల్డ్ మార్షల్ పిలిచారు, ఆయన ట్రంప్ గారి పుట్టినరోజు. ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ దేనికి ఇండికేషన్ సార్? అంటే అతని ఇన్విటేషన్ ఫేక్ అని చెప్పి వైట్ హౌస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది అనుకోండి. బట్ మేము ఎక్స్టర్నల్ ఫారెన్ డిగ్నిటరీ ఎవరిని పిలవలేదు అని చెప్పారు వాళ్ళు. బట్ ఎనీవే అదొక నెరేటివ్ అని ఉంది. అంటే పాకిస్తాన్ అనేది అమెరికాకి చాలా కృషి, ఎందుకంటే పాకిస్తాన్ జాగ్రఫీ చాలా క్రూషియల్. రేపు చైనా మీద యాక్షన్ తీసుకోవాలన్నా, ఇరాన్ మీద యాక్షన్ తీసుకోవాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళకి ఎటువంటి థ్రెట్ వచ్చినా, రష్యా మీద యాక్షన్ తీసుకోవాలన్నా పాకిస్తాన్ చాలా కీలకం. కాబట్టి పాకిస్తాన్ అన్నది అది అమ్ముడుపోయిన దేశం, వాళ్ళకంటూ ఏమీ లేదు. కిరాయిలో వాళ్ళ మొత్తం అంటే ఒక పచ్చిగా చెప్పాలంటే అది మార్కెట్ లో ఉన్న ఒక స్త్రీ లాంటి, సింపుల్ గా చెప్పాలంటే ఒక వేశ్య వృత్తి చేస్తున్నటువంటి దేశం. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు. కాబట్టి అమెరికా చైనా చేతిలో జారకుండా పాకిస్తాన్ వాళ్ళ సైడ్ పెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తుంది. అందుకనే సడన్ గా గ్రేట్ లీడర్షిప్ అనడం, వీల్ ట్రేడ్ విత్ దమ్ అనడం, ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే అదే డొనాల్డ్ ట్రంప్ గతంలో $33 బిలియన్ ఇచ్చాము, వేస్ట్ అయింది, ఇంకివ్వము అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఈ ఇరాన్ మీద యాక్షన్ తీసుకోవాలి కాబట్టే బహుశా ఆపరేషన్ సింధూర్ని పాజ్ చేయమని మనల్ని కోరినట్టు మనకి ఇప్పుడు సో అది డాట్స్ కనెక్ట్ చేస్తే మనకి ఎస్టాబ్లిష్ అవుతున్న విషయం అది. ఇరాన్ మీద యాక్షన్ తీసుకోవడానికి పాకిస్తాన్ భూభాగం అమెరికాకు కావాలి కాబట్టి స్లో డౌన్ చేసి ఏదో మధ్యలో ఈ నాటకం నడిపించండి. రెండోది సార్, ఇప్పుడు ఇజ్రాయెల్ నెరేటివ్స్ విషయంలో ఎందుకని చాలా బలహీనంగా ఉంది? ఇప్పుడు 60,000 మంది పాకిస్తానీలను చంపేశారని పొద్దున 6 గంటలకు పడితే రాత్రి 1 గంట దాకా అట్లా తిరుగుతూ ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో మరి ఇరాన్ కానీ, ఇరాన్ని సపోర్ట్ చేసి ఇస్లామిక్ నేషన్స్ కానీ. ఇంకొక అనుబంధ ప్రశ్న సార్, ఇక్కడ 57 ఇస్లామిక్ దేశాలు ఇరాన్ వెంబడి ఉన్నాయా? నిజంగా ఇది పెద్ద ప్రశ్ననే. తూతు మంత్రంగా వాళ్ళు కొంతమంది ఇరాన్ సమర్థిస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చుండొచ్చు కాక, కానీ వాళ్ళలో సున్నీ షియా ఈ డివిజన్స్ కావచ్చు, లేదా మనకు ఏమంటారంటే
ఈ అమెరికన్ అలైజ్ గా ఉన్నటువంటి దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్ ని సమర్థించడం ఇటువంటి చేయలేకపోవచ్చు. ఇటువంటి చాలా అంశాలు ఉంటాయి వాటిలో. ప్లస్ అబ్రాహమిక్ అకౌంట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ తో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇజ్రాయెల్ తో వాడుకున్నటువంటి ఏదైతే అలయన్సెస్ ఉన్నాయో దానివల్ల చాలా లాభపడుతుంది. ఇజ్రాయెల్ వాళ్ళ టెక్నాలజీ ఇవ్వగలుగుతుంది, చాలా అద్భుతమైనటువంటి ఇవన్నీ. ఫస్ట్ జార్డన్ ఉంది, జార్డన్ లో మంచినీళ్ళు లేదు, వాళ్ళకి నీళ్లు లేవు. ఇన్వెస్ట్మెంట్ యూఏఈ చేసింది, టెక్నాలజీ ఇజ్రాయలీ టెక్నాలజీ, నీళ్ళని వాళ్ళు కన్వర్ట్ చేసి జార్డన్ ని పంప్ చేస్తున్నారు. సో ఈ ముగ్గురి అలయన్స్ వల్లనే ఈరోజు జార్డన్ లో నీళ్లు ఉన్నాయి. కాబట్టి అన్ని కూడా వాళ్ళు ఇమ్మీడియట్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి యుద్ధాల దీంట్లో కూడా ఏదో డిప్లొమాటిక్ ఏదో 4 స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తారు కానీ అంత మించి ఏమీ లేదు. ఈవెన్ షియా దేశాలు అందరూ కూటమిలో ఒకటిగా లేరు. ఫర్ ఇన్స్టెన్స్ అజర్బైజాన్, అర్మేనియా, ఈ రెండింటి మధ్యలో యుద్ధం చూద్దాం. అజర్బైజాన్ షియా దేశం, అంటే నార్మల్ గా ఇరాన్ అజర్బైజాన్ ఇద్దరు మైత్రి ఉండాలి వాళ్ళకి, ఎందుకంటే రెండు షియా దేశాలు. కానీ అజర్బైజాన్ అర్మేనియా యుద్ధంలో ఒక క్రిస్టియన్ దేశమైన అర్మేనియాని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, ఓ షియా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, ఇంకొక షియా దేశానికి వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తుంది. ఈ యహూదీ దేశమైన ఇజ్రాయెల్ ఒక షియా దేశమైన అజర్బైజాన్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎంత కాంప్లికేటెడ్ ఉంటాయి ఇవన్నీ కూడా. భారతదేశం ఒక హిందూ దేశం అర్మేనియా క్రిస్టియన్ అర్మేనియా దేశాన్ని సపోర్ట్ చేస్తుంది, మనకు షియా ఇరాన్ ని సపోర్ట్ చేస్తున్నాము. సో అందుకనే అజర్బైజాన్, టర్కీ మనకు భారతదేశానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ లో ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో మనకు తెలుసు. ఇవన్నీ జియోపాలిటిక్స్, పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. అవసరం ఉన్నప్పుడు అవసరాల దృష్ట్యా అప్పటికప్పుడు వాళ్ళు ఎవరితో వెళ్తారు, ఎవరితో ఏ నిర్ణయాలు తీసుకుంటారని మనం చూస్తున్నాం. రెండోది సార్, నెరేటివ్స్ విషయంలో నాకు ఇది ఎప్పటి నుంచో వెంటాడుతున్న ప్రశ్న ఏంటంటే 60,000 మంది పాకిస్తానీల్ని ఇజ్రాయెల్ చంపేసింది. ఇప్పుడు రోజు పొద్దున్న మొదలెడితే 6 గంటలకు మొదలెడితే రాత్రి 1 గంట దాకా చంపుతూనే ఉంటుంది, నెంబర్ అంతే ఉంటుంది. అంత స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పుడు వాస్తవం ఏంటి అని చెప్పుకునే విషయంలో ఇజ్రాయెల్ వెనకబడి ఉందనేది ఒక అబ్జర్వేషన్ అండి. నిజమేనా ఇది? తప్పకుండా నెరేటివ్ వార్ లో మాత్రం ఇజ్రాయెల్ బాగా దెబ్బతింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది సివిలైజేషన్, సభ్యతకి వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తారు, జాతీయవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎవరైనా 2 అంశాలు తీసుకొస్తే కనుక వాళ్ళకి వ్యతిరేకంగానే ఈ శక్తులని పనిచేస్తాయి. అక్కడ ఈ 3 కూటమిలు కూడా కలిసిపోతాయి. బేసిక్ గా మనకు జిహాదీ ఇస్లాం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఇవాంజలికల్ క్రిస్టియానిటీ ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఈ మార్క్సిస్ట్స్. అంటే ఇప్పుడు మార్క్సిస్ట్ కొత్త పేరు పెట్టుకున్నారు, వాళ్ళకి లిబరల్స్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. బట్ లిబరల్స్, దే ఆర్ ఇల్లిబరల్, కానీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు, మేము లిబరల్స్ అని సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. సో ఈ 3 శక్తులు కలిసిపోతాయి. బేసిక్ గా వాళ్ళు కమ్యూనిస్ట్, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ఈ 3 కలిసిపోతాయి. కానీ వాళ్ళ దేశాలను ఎక్కడ వాళ్ళు ప్రిడామినెంట్ గా ఉన్నారు, ఇంకా మిగతా ఇద్దరిని బతకనివ్వరు. ఇప్పుడు మనం చైనాలో చూస్తే క్రిస్టియన్స్ కార్డినల్స్ ఎవరు పోప్ అపాయింట్ చేసిన వాళ్ళు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అపాయింట్ చేస్తుంది. అలాగే షింగ్జియాంగ్ లో వాళ్ళు రంజాన్ టైంలో వాళ్ళు పంది మాంసం తినాలి, మద్యం సేవించాలి, వాళ్ళు ఫాస్టింగ్ చేయకూడదు. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలు టోపీ పెట్టుకొని వాళ్ళు నమాజులు చేయడానికి వీల్లేదు. అక్కడ హింసిస్తారు. ఈ 57 ముస్లిం దేశాల్లో ఒక్క కమ్యూనిస్ట్ పార్టీని చూపించండి నాకు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ కూడా అందరూ చంపేస్తారు. ఇన్ఫాక్ట్ కమ్యూనిస్ట్ పార్టీ పాకిస్తాన్ ఫార్మేషన్ ని సమర్థించారు. సో పాకిస్తాన్ ఫార్మ్ అయిన తర్వాత విత్ ఇన్ కొన్ని నెలల్లోనే మొత్తం అక్కడ పాకిస్తానీ కమ్యూనిస్ట్ పార్టీని సర్వనాశనం చేశారు, వాళ్ళు చంపబడేశారు, తరిమేశారు. అక్కడి నుంచి చాలా మంది భారతదేశంకి వచ్చారు, చాలా మంది చనిపోయారు కూడా. సో కాబట్టి ఈ 3 కూడా అదే పరిస్థితి. ఈ 3 ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ నెరేటివ్ నడిపిస్తారు. వీళ్ళు 3 కలిసిపోతారు. వాళ్ళ టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే బేసిక్ గా జాతీయవాదం అనేది వాళ్ళ టార్గెట్, సంస్కృతి అనేది టార్గెట్. వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన దృక్పథం కాని సంస్కృతులన్నీ వాళ్ళకి. దాంట్లో వాళ్ళకి 2 మిగిలింది, ఒకటి యహూదీలు అంటే జ్యూస్, 2 హిందువులు. కాబట్టి మాక్సిమం టార్గెట్ వీళ్ళ మీదే ఉంటాయి. వాళ్ళ నెరేటివ్ వార్ అంతా కూడా వీళ్ళ మీదే చేస్తారు. మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా మీకు ఇదే వస్తుంది. ఫేక్ నెరేటివ్ ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూస్తున్నాం మనం. ఎవరో ఒక పాకిస్తానీ జర్నలిస్టు మనకు రాయిటర్స్ లో ఒక ఆర్టికల్ రాసి 3 రఫైల్స్ ని కొట్టింది పాకిస్తాన్, ఎవిడెన్స్ లేదు. ఆ ఆర్టికల్ ని కోట్ చేస్తూ మిగతా మొత్తం సోషల్ మీడియా పనిచేస్తుంది. దాంట్లో సత్యాసత్యాలు ఎవరో ప్రశ్నించారు.
గార్డియన్ కావచ్చు, మనకు వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరు దాన్ని రన్ చేస్తారు. రైట్. సో ఒక ఫేక్ నేరేటివ్. అలాగే ఈ 60,000 మంది అన్నది ఎవరు చెప్పారు ఈ నంబరు? హమాస్ చెప్పిన నంబర్ వీళ్ళు ముందుకు తీసుకెళ్లారు. టిపికల్ గా ఒక ఫర్ ఇన్స్టెన్స్ ఒక హాస్పిటల్ దగ్గర వీళ్ళు అటాక్ చేసి, ఎవరు మన ఇజ్రాయెల్ హాస్పిటల్ బయట ఉన్నటువంటి ఒక పార్కింగ్ లాట్ మీద అటాక్ చేసి, అక్కడ వీళ్ళకు హమాస్ లీడర్ ఒకతను ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ అటాక్ చేసి, ఆ దాడిలో రమారమి ఒక 20-30 మంది చనిపోయారు. కానీ వీళ్ళు ఇచ్చిన నెరేటివ్ అంటే ఆల్మోస్ట్ 600 మంది చనిపోయారని చెప్పి వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక నెరేటివ్ వార్ కోసం ఏమన్నా అంటే ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. అంటే ఈ నెరేటివ్ వార్ని అడ్రస్ చేయడానికి ఇజ్రాయెల్ ఇక మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా? సమీప భవిష్యత్తులో మీకు ఏమైనా కనిపిస్తుందా? అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా దాన్ని ఫుటేజ్ ఇవ్వడము, ఫర్ ఇన్స్టెన్స్ లోపల ఉన్నటువంటి సొరంగాలు టనల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి వీడియోస్ ఇవ్వడము, తర్వాత ఫుడ్ ఎలా వీళ్ళు ఖర్చు పెడుతున్నారు, వీళ్ళకి యాక్చువల్ లాభార్థులు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఎలా వీళ్ళు హింసిస్తున్నారు, మన హాస్పిటల్స్ కింద ఎలా పెడుతున్నారు, వీళ్ళు హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ లో వీళ్ళు ఎలా మందు సామాగ్రి పెట్టుకున్నారు, ఇవన్నీ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మీడియా దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మీడియా వాళ్ళ అధీనంలో, మీడియా వాళ్ళు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ యూట్యూబ్ కావచ్చు, మనకు సోషల్ మీడియాలో కూడా ఎలాన్ మస్క్ వచ్చాక కొద్దిగా నయం అయింది, కానీ ఇదివరకు జాతీయవాదుల హ్యాండిల్స్ అన్ని సస్పెండ్ అయ్యాయి. ఓన్లీ భావజాలం ఉన్నవాడు ఫేక్ నెరేటివ్ రన్ చేసినా నడిచేది. ఫర్ ఇన్స్టెన్స్ వుహాన్ నుంచే స్టార్ట్ అయింది అని చెప్పిన పోస్ట్స్ అన్ని, హ్యాండిల్స్ అన్ని బ్లాక్ చేశారు. అప్పట్లో ఫేస్బుక్ దగ్గర నుంచి అందరూ బ్లాక్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా అక్కడి నుంచే ల్యాబ్ గ్రోన్ అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అపాలజీ. సో మార్క్ జకర్బర్గ్ యాక్చువల్ గా కాంగ్రెషనల్ హియరింగ్ లో చెప్పాడు, వీ వర్క్ ఫర్ ద డీప్ స్టేట్ అని చాలా క్లియర్ గా చెప్పాడు. కాబట్టి మీరు ఏం చేయగలరు? ఇజ్రాయెల్ దాన్ని హ్యాండిల్ చేయలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. మనం కూడా ఇచ్చాము, మన DGMOలు వీళ్ళందరూ వచ్చి స్పష్టంగా వీడియోస్ తో సహా చూపించాం. అయినా పాకిస్తాన్ నెరేటివ్ ముందుకు వెళ్తుంది కదా. సో ఈ నెరేటివ్ అనేది చాలా కష్టం. రష్యా ఎంత గెయిన్ చేసింది, యుక్రెయిన్ డాన్బాస్ ఏరియా అంతా రమారమి వాళ్ళ చేతిలో ఉంది. సామే ఊరు అవుట్స్కట్స్ లో వచ్చేసారు. ఆల్మోస్ట్ గత 4 నెలల్లో రమారమి 1000 స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళ అధీనంలో తీసుకున్నారు రష్యా. కానీ వాళ్ళ నెరేటివ్ ఎక్కడ వెళ్ళట్లేదు కదా. కాబట్టి ఈ నెరేటివ్ వార్ అన్నది ఒక పెద్ద వెపన్ గా ఈ రోజు మనం భావించాలి. ఈ యొక్క ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు సక్సీడ్ అవుతున్నారు. ఈ జాతీయవాదం ఉన్నటువంటి అంటే ఈ నేషనలిజం, తర్వాత మనకు సంస్కృతి ఆధారంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, దేశాలు కావచ్చు, వాళ్లే వీళ్ళకి టార్గెట్. రైట్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చాలా డీటెయిల్డ్ అండ్ డీప్ అనాలిసిస్. నిజంగా మామిడి గిరిధర్ గారు చెప్పినట్టు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు వారు చెప్పినట్టు ఏంటంటే ఇజ్రాయిల్ ఒక్క చోట వెనకబడింది, నెరేటివ్ వార్లో వెనకబడింది. సో దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, దానికి సంబంధించిన సాధన సంపత్తిని ఎట్లా సమకూర్చుకోవాలి, ఎందుకంటే విపరీతమైన మేధో సంపత్తి ఉన్న దేశం నెరేటివ్ వార్లో వెనకబడి ఉండటం వల్ల నిజంగానే పాలస్తీనీయులు 60,000 మంది హతమయ్యారని హమాస్ చేస్తున్న ప్రచారానికి బలం చేకూర్చినట్టు అవుతుంది. దాన్ని అడ్రస్ చేయడం అనేది ఉన్న 4-5 ప్రయారిటీల్లో ఇవాళ ఇజ్రాయెల్ టాప్ ప్రయారిటీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్ దొంగ నాటకం ఆడుతోంది, ఎక్కడో దాచిపెట్టింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి పూర్తయ్యేదాకా అది నోరు మూసుకొని జరిగే ప్రతి దాడిని అలా అసిమ్యులేట్ చేసుకుంటుంది అనేది మామిడి గిరిధర్ గారు చెప్పిన ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్. చూద్దాం ఏం జరుగుతుంది ఈ వార్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ మామిడి గిరిధర్ గారు ఆన్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్.